జై తెలంగాణ, జై తెలంగాణ. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు, తాజా మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మాజీ మంత్రి, ప్రస్తుత గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మతి భ్రమించి పిచ్చి కుక్క కరిస్తే ఎట్లుంటుందో ఆ మనిషికి పిచ్చిలేసి ఎట్లా ఒర్రుతాడో ఆ రకంగా కడియం శ్రీహరి గారు నిన్న మాట్లాడిన భాష చూస్తే అట్లా అనిపిస్తా ఉన్నది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. దొంగే దొంగ దొంగ అంటుడు. ఎలక్షన్లు రావాలని అంటాడు, ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు దక్కదంటాడు. అసలు ఎలక్షన్ ఎట్లొస్తుంది గణపురంలో? కడియం శ్రీహరి అనైతికంగా ఇప్పుడు పదవిలో ఉన్నాడు. నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి, నీకు సిగ్గు, శరము, లజ్జ ఇంకేమన్నా ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రా. బీఆర్ఎస్ బలమేందో బలగమేందో నీకు చూపిస్తావు. 2004 నుంచి వెళ్ళి 2014 వరకు నిన్ను రాజకీయ సమాధి చేసి బీఆర్ఎస్ పార్టీ నిన్ను బొందబెట్టింది. 2004 నుండి 2014 వరకు గణపురం నిన్ను మర్చిపోయింది. కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో, ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు. ఈ 15 ఏళ్లల్లా అభివృద్ధి జరగలేదు అంటున్నవే, కళ్ళుండి కబోది లెక్క మాట్లాడుతున్నావు. నీ భాషను చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది. గణపురం నియోజకవర్గము అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రికలు సైతం రాయడం జరిగింది. 98 మార్కులతోటి కేసీఆర్ గారు, అదేవిధంగా 92 మార్కులతో కేటీ రామారావు గారు, 88 మార్కులతో హరీష్ రావు గారు, 86 మార్కులతో డాక్టర్ రాజేష్ శేషర్ గారితో నియోజకవర్గం. ఇది ఇంగ్లీష్ పత్రికలో రావడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్లో అన్ని ఏ రంగంలో ఎంత అభివృద్ధి అని వివరంగా కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కళ్ళకు కట్టినట్టు ఇంత గొప్పగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటే 10 ఏళ్ల కింద ఎవరన్నా అమెరికానో ఆస్ట్రేలియానో పోయి ఇప్పుడు వస్తే గణపురాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి. వ్యవసాయ రంగంలో 7 రిజర్వాయర్లు, ఏ నియోజకవర్గం చూడండి 7 రిజర్వాయర్లతో తులతూగుతున్న నియోజకవర్గం లేదు. ప్రతి గ్రామానికి తప్పకుండా సాగునీరు అందించాలని అదనంగా 134 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి కేటీ రామారావు గారి చేత శంకుస్థాపన చేసి పనులు జరుగుతూ ఉంటే, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని మీద రివ్యూ లేకపోవడం వల్ల ఆ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఎత్తు ప్రాంతాలైన శ్రీపతిపల్లి కానీ, కొండాపూర్ కానీ, లింగంపల్లి కానీ, మద్దలగూడెం కానీ, పీసర కానీ, వేలేరు కానీ, పక్కనున్న కమ్మరిపేట కానీ, కిందికి వస్తే నారాయణగిరి ముప్పాన వరకు, అదేవిధంగా కింద చూసుకుంటే వంగాలపల్లి, తర్వాత మల్లకపల్లి, తర్వాత ధర్మపురం, కింద వెంకటాపూర్, ఇవన్నిటికీ నీళ్ళు ఇచ్చేట్టు ప్రణాళిక. అదేవిధంగా కుర్చపల్లి, కోమల్ల, గోవర్ధనగిరి, ఆ 3 గ్రామాలకు అటుమోకన. అంటే ఇన్ని రకాలుగా వేరే ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగాని అంటే గణపురానికి 1,40,000 ఎకరాలకు స్థిరీకరించుకున్నాం.
2 పంటలు కాదు, ఊపుకుంటే 3 పంటలు పండే విధంగా కార్యాచరణ చేసుకున్నాం. గణపురంలో ఉన్న చెరువులన్నిటిని కూడా మరమ్మతులు చేసుకున్నాం, తూములన్నీ మరమ్మతులు చేసుకున్నాం, మత్తళ్ళు మరమ్మతులు చేసుకున్నాం. వెరసి గణపురంలో డబుల్ మత్తడి పడ్డా కూడా ఎక్కడ చెరువులు కట్టలు తెగిపోయిన పరిస్థితి. మిషన్ కాకతీయ ద్వారా అంత గొప్పగా చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. ఎక్కడైనా చెక్ డ్యాములు నిర్మించుకోగలిగినాం. ఆకేరు వాగు మీద చెక్ డ్యాములు, వసంతపురపు వాగు మీద చెక్ డ్యాములు, చిలుపూరు దగ్గర వాగుల మీద చెక్ డ్యామ్ కట్టుకున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచుకొని ఆ రకంగా నీళ్లు, రిజర్వాయర్లు ఎత్తుపోసుకుంటూ వచ్చి ఆ రకంగా నీళ్లు, వర్షాల వల్ల నీళ్లు, 3 రకాలుగా గణపురము నెంబర్ 1 వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవాలయాల నీళ్లు మొత్తం కూడా ఒక స్టేషన్ గణపురానికే. కడియం శ్రీ అనే ద్రోహి ఈ మాట ఎందుకంటుందంటే, దేవాదులకు ద్రోహం చేసిన కడియం శ్రీ సోనియా గాంధీ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి దేవాదుల రిమోట్ ద్వారా నీళ్లు రిలీజ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోనియా గాంధీకి వ్యతిరేకంగా ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ సంబంధించిన నీటిని విడుదల చేసే ప్రోటోకాల్ కార్యక్రమం జరుగుతూ ఉంటే నీళ్లు విడుదల చేయొద్దని చెప్పేసి ఆ కీ ఏదైతే తిప్పేది కీ ఉంటుందో దాన్ని తీసి రిజర్వాయర్లు వేసిన గనుడు. ఇది అభివృద్ధి నిరోధకానికి పరాకాష్ట. ఒకవేళ నిజంగానే నీ రైతులు బాగుపడాలి లేదా ప్రతి చెరువు నిండాలని నీకు ఆలోచన ఉండేది ఉంటే రాజకీయాలకు అతీతంగా నీవు దానికి సహకరించి నీళ్లు విడుదల చేసడానికి బాధ్యత తీసుకోవాలి. నువ్వు బాధ్యత తీసుకోకపోవడం ఉన్నా మరి నీళ్లు విడుదల కాకుండా అడ్డుకున్న ద్రోహి ఎవరంటే కడియం శ్రీ. అలాంటి వాడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఇంత గొప్పగా గణపురం కనిపిస్తా ఉంటే అభివృద్ధి విషయానికి వస్తే అన్ని అడ్డంకులే. ఇది ఆగస్టు 3వ తారీఖు 100 మంచాల ఆసుపత్రి మంజూరైంది గన్పూర్కి. 100 హాస్పిటల్ దానికి 37.5 కోట్ల రూపాయలు ఆగస్టులో ఆర్డర్. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మళ్ళా సెప్టెంబర్ వచ్చింది. ఇయర్ 2023లో వచ్చింది. శంకుస్థాపన చేద్దామంటే అడ్డుపడ్డ ద్రోహి. ఎందుకంటే నేనే మళ్ళా మంత్రి అయినప్పుడే వేయాలనే ఒక దురాశాపరుడు. ఇది జీవో, మీ వడ్డీ మీకు కాపీలు ఇస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ రకంగా గన్పూర్ 100 మంచాల ఆసుపత్రిని అడ్డుకున్నాడు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అంతా అయిపోయి జీవో వచ్చే క్రమంలో 25,000 మంది జనాభాతోటి శివుడిపల్లి గణపురం శాఖలు ముగ్గురు కలిపి మొత్తం ఆర్డర్ అయ్యేదాకా అయిపోయిన తర్వాత దాన్ని కూడా 2 సార్లు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసిండు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. పక్కన వర్ధనపేట జస్ట్ 9,000 జనాభా. ఇవాళ గణపురం మొత్తము తెలంగాణ మొత్తంలో పెద్ద గ్రామ పంచాయతీ ఏదంటే స్టేషన్ గణపూర్. ఎందుకున్నదంటే మున్సిపాలిటీ 10 ఏళ్ల కింద కావాల్సిన ముచ్చట, 7-8 సంవత్సరాల కింద ఎప్పుడైతే ఆ జీవో వచ్చిందో అప్పుడు కావాల్సిన పరిస్థితి. దీనికి కట్టుబడ్డది ఎవరంటే ఓన్లీ కడియం శ్రీ. ఈ రకంగా అభివృద్ధి నిరోధి ఏ విషయం అదే కాకుండా ఆయన 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అదే కనీసం ఒక కో ఎడ్యుకేషన్ కి సంబంధించిన డిగ్రీ కళాశాల కావాలని 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు. నాకు తెలిసినంతలా కేసీఆర్ గారు కట్టుకొని మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాగలిగిన నేను, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల. ఎందుకంటే మహిళలకు చాలా కష్టమవుతుంది. వేరే మండలాల నుంచి హెడ్‌క్వార్టర్ వచ్చి చదవాలంటే ప్రయాణంలో బాధలు, అనేక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది. ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి. ఎవరితో పోటీ పడుతున్నాం మనం? సిద్దిపేటతో పోటీ పడతా ఉన్నాం, సిరిసిల్లతో పోటీ పడ్డాం. కేసీఆర్ ఆ సరసన ముగ్గురు తర్వాత మనం రావడం అంటే ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి సహకారంతో, నా కార్యకర్తల బలంతో ఇక్కడ ఎందుకు వచ్చినాయంటే గణపురం నియోజకవర్గం
ఉద్యమంలో సిద్దిపేటకు పోటీ పడ్డది. ఈరోజు కరుడు కట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు ఇప్పటి వరకు, ఒక నమ్మక ద్రోహులు తప్ప, అవకాశవాదులుగా వచ్చిపోయిన వాళ్ళు తప్ప, ఈరోజు డే 1 నుండి 2001 నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని వాళ్ళ రక్తాన్ని చెమట చేసి ఈ దుర్మార్గుని కూడా గెలిపించింది బీఆర్ఎస్ శ్రేణులే. ఇందులోకి వెళ్ళి గెలిచి సిగ్గుశరం ఉండాలి కదా మాట్లాడటానికి. బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ రాదంటవా? విజయ రామారావు గారు ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయ్యిండు, ఆయన తర్వాత నేను గెలిచి మంత్రి అయినా. నువ్వైతే మొత్తము చట్టసభలలో ఉండే అన్ని పదవులు బీఆర్ఎస్ పట్టు రాగానే ఎంపీ అయితివి, తర్వాత ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి అయితివి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయితివి, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళా మొన్న ఎమ్మెల్యే, అన్ని చట్టసభలు అయిపోయాయి. ఇన్ని రోజులు నువ్వు బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ పక్క నుండి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా నమ్మక ద్రోహం చేసింది నువ్వు. నీ బిడ్డను ఎంపీ చేయాలని ఒక దళితుడని చెప్పుకునే నీవు, అవిభక్త వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు అనే నువ్వు, ఒక్క దళితుడు దొరకలేదా మొత్తం వరంగల్ జిల్లా మొత్తంలో? ఒక్క దళితుడిని కనుక నువ్వు ఎలా ఎంపిక చేస్తే నువ్వు చరిత్రలో మిగిలిపోయేవాడి. దళితులను సహకరిస్తున్నది నువ్వు. టీడీపీలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క దళితుడు కనీసం మండలాధ్యక్ష పదవి రాలే, జిల్లాధ్యక్ష పదవి దేవుడు. ఏ ఒక్క దళితుడిని ప్రోత్సహించిన సందర్భం లేదు. రిజర్వేషన్ పరంగా మన వస్తూ వచ్చినాయి తప్ప ఆయన చేతి నుండి దళితులకు ఎక్కడ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, మండలాధ్యక్షుల పదవి ఇవ్వలేదు, అదేవిధంగా జిల్లా స్థాయి పోస్టులు కూడా ఇవ్వని కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఈరోజు నువ్వు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతావు. అభివృద్ధి కోసం నేను పోయినా అంటున్నావు. ఏమన్నా నాకు అర్థమైతలేదు. పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కానీ అది సచిన పాముతో సమానం. కడియం శ్రీ అనేటోడు, కట్లపాములు అంటోడు ప్రజలు చంపేసిండు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాక దర్జాగా మొదటి స్ట్రీట్ లో అసెంబ్లీలో కూర్చున్నటోడు ఇలా ఆఖరి బెంచ్లో కూర్చుంటాడు. దేర్ మ్యాటర్ అయిపోయింది. నీ సంగతి అక్కడే ఉంది. మాట్లాడడానికి నీకు అవకాశం లేదు, వాయిస్ లేదు. మొన్ననేమో అంటావు అవసరమైతే డివిజన్ బెంచ్కి పోతా, సుప్రీంకోర్టు పోతా మొన్నంటావు. ఉప ఎన్నికలు రావాలి ఇప్పుడు అంటావు, వస్తే డిపాజిట్లు రావంటావు. అయ్యా కడియం శ్రీ గారు, నీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, లజ్జ ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేయి. బీఆర్ఎస్ శ్రేణులను ఎదుర్కో, బీఆర్ఎస్ శ్రేణులను ఎదుర్కో. మొత్తము వరంగల్, అవిభక్త వరంగల్ జిల్లా మొత్తం కూడా పోయినా కూడా గణపురంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత గట్టిగా పనిచేస్తే నువ్వు గెలిచినావు. అది నీ గొప్పతనం కాదు. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ గారు పిలిపిస్తే అందరూ కలిసికట్టుగా గెలవడం జరిగింది. ఇక్కడ జనగాం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని అక్కడ సగం మంది మా సరిత లాంటి వాళ్ళందరూ అక్కడ పనిచేశారు, ఇక్కడ మన వాళ్ళు పనిచేశారు. మొత్తం అక్కడ ఇక్కడ 2 గెలిచినాయంటే దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డాక్టర్ రాజే సైన్యం. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఇక్కడ పనిచేయడం వల్లనే గెలవడం జరిగింది. ఇంకొకసారి బీఆర్ఎస్ గురించి మాట్లాడితే కర్రు కాల్చి వార్త పెడతారు. ఏ గ్రామంలో నిన్ను తిరగని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఇలా తింటున్న కూర ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు నువ్వు జీతభత్యాలు తీసుకున్నావంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష. వీళ్ళ వల్ల నువ్వు నెలకు 2.5 లక్షల జీతం తీసుకుంటున్నావు. తర్వాత తిరిగేదానికి అవకాశం నీకు. నిజంగానే ఫిరాయింపుల చట్టం ఏం చెప్తా ఉన్నది? ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. గెలిచిన పదవి అది ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా, దానికి రాజీనామా చేయాలి. పార్టీ నచ్చకున్నా, నాయకులు నచ్చకున్నా ఆ రకంగా ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఇష్టమున్న పార్టీకి పోవచ్చు. కానీ సిగ్గు శరం లేకుండా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు. తగుదనమ్మని మళ్ళీ నువ్వే మాట్లాడతావు. నేను అలా పోడు సరి అయింది అని చెప్పేసి. ఏ రకంగా సరి అయిందంటే మళ్ళీ ఏమంటావు? మొత్తము 38 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు తీసుకున్నాడు అంటావు.
అరే నీతి నియమం ఏం లేని కడియం శ్రీ వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి 2/3 మెజార్టీ, చట్టంలో ఒక వెసులుబాటు ఉన్నది, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఏ రాజకీయ పార్టీలో 2/3 మెంబర్లు అందరూ ఒకటయ్యి అధికార పార్టీలో కలిసి సంకీర్ణంగా ఏర్పడి ఆ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసుకున్నామని పోతారు. కేసీఆర్ ఇవాళ ఇంటికి పోయి కండువ తప్పలే. నీ ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి మున్షి వచ్చింది దగ్గర ఇంటికి వచ్చి గంటలు తప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి గంటలు తప్పిండు. గాంధీ దగ్గరికి పోయి గంటలు తప్పినవు నువ్వు. మీ రేవంత్ రెడ్డి ఇంటింటి తిరుక్కుంటా మొత్తము ఎమ్మెల్యేల కూర్చోాలనుకున్నట్టు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి దగ్గరికి పోయి ఎక్కడ నా ప్రభుత్వం కూలిపోతుందో అని భయపడి, ఎందుకంటే ఈ మహానుభావుడే కూలుస్తా అన్నాడు 6 నెలల. కడియం శ్రీ అన్నాడు ఆయన 6 నెలల ప్రభుత్వం కూలుస్తామన్నాడు. అవన్నీ మర్చిపోయి దొంగ అన్నట్టు ఈరోజు మళ్ళీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడుతుంటే అన్ని తెలిసి కూడా ఇప్పటికే 4 రాష్ట్రాలలో బహిష్కరణ అంటే డిస్క్వాలిఫై చేసేశారు. హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది, ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వద్దు, ఎమ్మెల్యే పదవికి పెన్షన్ కూడా ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మరి చదువుకున్నోడైనా ఇవన్నీ చూస్తున్నాడా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇస్తుంది. అందుకనే ఎప్పుడు రియాక్ట్ కానీ హైకోర్టు కూడా అంత గొప్పగా రియాక్ట్ అయింది. ఇక తిరబోతు చూసేందుకు ఇంకో 12 రోజులు అయితే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ ఒకవేళ కనుక మరి రేవంత్ రెడ్డి గారి మాటలకు కట్టుబడి ఉంటాడా, లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తా, మౌలిక విలువలను గౌరవిస్తా అని మరి మాట్లాడిన ప్రసాద్ కుమార్ గారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బహిష్కరిస్తాడా, డిస్క్వాలిఫై చేయాలా? డిస్క్వాలిఫై చేయడు కాబట్టి అది డిస్క్వాలిఫై అయితేనే తెలియగానే దొంగచాటుగా పోయి వీళ్ళు రాజీనామా చేస్తారు. ఆయన ఎన్నికలకు రావాలన్నప్పుడు మళ్ళీ రాజీనామా చేసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కళ్ళు మూసుకొని ఏదో పిల్లి పాలు తాగినట్టు ఎవరికి ఏం తెలియదు, నేను మాట్లాడుతుంది గణపురములు నమ్మేస్తారని. ఎందుకంటే ఇన్ని రోజులు అట్లే. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు 2004 నుండి ఇప్పటి వరకు గణపూర్లో ఎగిరిన జెండా బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా మాత్రమే. ఆనాడు విజయరామారావు కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మొన్న ఆఖరి ఎమ్మెల్యే అయింది కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, గెలిచడం కూడా జరిగింది. ఎమ్మెల్యే వరకు మనం చూసుకోవాలి. ఇంత గొప్పగా చరిత్ర ఉంటే డిపాజిట్ రాదని మాట్లాడుతావు, ఎక్కడ న్యాయం ఇది? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. తర్వాత అసలు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడంటే, డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి ఆలోచన ఏంది? చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న గ్రామాలు అభివృద్ధికి సోపానాలు. ఇది అంబేద్కర్ గారి సిద్ధాంతం. ప్రజలకు ప్రభువులు అందుబాటులో ఉంటారు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారు. అభివృద్ధి జరగడానికి అనేక ఇవాళ 33 జిల్లాలు అవడం వల్ల ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల వచ్చింది, జిల్లా కలెక్టరేట్ వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి, అనేక రకాల మౌలిక సదుపాయాలు పెరిగిపోయి ఇవాళ అనేక అభివృద్ధి జరుగుతూ ఉంటే నేను వద్దు అంటే వరంగల్ జిల్లాలో 6 ముక్కలను చేసిండు. అందుకనే నా మాట లేదు, నేను వద్దన్నాను కాబట్టి నాకు 2వ మంత్రి పదవి ఇవ్వలేదు. నీకు నిజంగానే నువ్వు అంత సిద్ధశుద్ధితో ఉంటే నువ్వు అప్పుడే రాజీనామా చేసి బయటికి రావాలా. నీ నిర్ణయం కనుక ఒక మంచి ప్రజా నిర్ణయం అయ్యేది ఉంటే ప్రజల కోసం రాజీనామా చేసేవారు. మొత్తం అవకాశవాద రాజకీయాలేనా? వస్తే ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు కొట్టి పిలిచి చదువుకున్నాడు కదా అని ఆయనకు మార్కెట్ శాఖ మంత్రి పదవి ఇస్తే ఎన్నుపోటు పొడిచాయి. చంద్రబాబు సంకల గుర్రాయి. చంద్రబాబు పాపము ఎడ్యుకేషన్ ఇచ్చిండు, సోషల్ వెల్ఫేర్ ఇచ్చిండు, ఇరిగేషన్ ఇచ్చిండు, ఉండాలి అన్ని పదవులు వచ్చినప్పుడు. ఆయనకి ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ దగ్గరికి వచ్చాయి. కేసీఆర్ దగ్గర పొందిన పదవులు ఇక లేని అనేది వాటిని ఉప ముఖ్యమంత్రి మొదలు పెడితే ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అన్నీ అవుతాయి. అన్ని కూడా బిడ్డకు ఎంపీ టికెట్, చేతి నిండా పైసలు, కడుపు నిండా బువ్వ. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ నీకు? ఏం తక్కువ చేసిండు నీకు? అన్ని చేస్తే ఎంతో ఒబీడియంట్గా ఉండవలసింది పోయి మొత్తము మూటముళ్ళ ఎదుర్కొని పోయి 24 గంటలు దాటక ముందే
100 కోట్లకు అమ్ముడు పోయి. ఎందుకంటే ఇది అన్ని మీడియాలో వచ్చింది. కేశవరావు గారు బిడ్డను తీసుకొని, అదేవిధంగా కడియం గారి బిడ్డను తీసుకొని వీళ్ళు పోతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది అని ఒక స్కెచ్ చేసుకొని 100 కోట్ల రూపాయలు తీసుకొని పార్టీకి అమ్ముడు పోయినట్టు పేపర్లో చూసినాం. వాట్సాప్లలో యూట్యూబ్లలో బాగా చక్కర్లు కొట్టిన మాట. అంటే ఇంత ద్రోహం చేసి నువ్వే పోయి మళ్ళీ ఈ రోజు తగుదనమ్మా అని చెప్పేసి మరి ఇప్పటికి రా, నీకు ఒకవేళ కనుక రేపు అంటున్నావు కదా, ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నువ్వు మాట్లాడు. జనగాం జిల్లాకు నేను వ్యతిరేకం, హన్మకొండ జిల్లాకు నేను వ్యతిరేకం, మహబూబాబాద్ జిల్లాకు నేను వ్యతిరేకం, ములుగు జిల్లాకు నేను వ్యతిరేకం, భూపాలపల్లికి నేను వ్యతిరేకం అని మాట్లాడి ఎలక్షన్లకు రాజీ ఎజెండా పెట్టుకుని రాసుద్దాం. ప్రజలకు నువ్వు ప్రజాపక్షాన్ని ఉన్నట్టు, నువ్వు వద్దన్నట్టు, నువ్వు ఏది గొప్ప మేధావి అంత గొప్పగా మాట్లాడినావు అనుకుంటే 6 ముక్కలు చేసిందని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నావు. అప్పుడేమో క్యాబినెట్ లో పక్కనే ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు. అప్పుడు గుర్తు రాలేదు, నీకు ఇప్పుడు గుర్తొచ్చినాయా 6 జిల్లాల ముఖ్యత? తర్వాత ఇవాళ ఇంకో మాట అంటాడు, మొత్తం కేసీఆర్ కుటుంబమే అవినీతి కుటుంబం అంటాడు. కొన్ని దద్దమ్మ, నువ్వు 10 ఏళ్ళు పక్కనే ఉన్నావు కదా, నీ వాటా ఎంతలా? నీ వాటా ఎంత? ఆ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించినావు, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీలో 2 సార్లు ఉన్నావు, చట్టసభల్లో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ పక్కన కూర్చున్నావు. నీ వాటా ఎంత అవినీతిలో? ఎక్కడెక్కడ నీ ఆస్తుల మీద? నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత? 94కు ముందు నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత చెప్పు. 94 కంటే ముందు నీ ఆస్తి ఎంత? వివరాలు. ఇవాళ 2024లో నీ ఆస్తి ఎంత? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి, నువ్వు నీతి పరుల అయి ఉండేది ఉంటాయి. నీ నీతిని మొత్తం కూడా మరి ఒక్కసారి బయటపెట్టు, నీ ఆస్తులన్నీ బయటపెట్టు. ఆయన బిల్డింగ్ల గురించి, ఆయన భూముల గురించి మాట్లాడుతూ, నీ బిల్డింగ్ల గురించి, నీ భూముల గురించి, నీ విదేశీ సంపదల గురించి, నీ విదేశీ ఆస్తుల గురించి నువ్వు వెల్లడించు. ఉట్టినే మాట్లాడితే అయిపోతుందంటే సరిపోదు కదా, మళ్ళా మాట్లాడేటోళ్ళు ఉంటారు అనేది కూడా గుణమనేది దాన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు కడియం శ్రీహరి గారికి ఒక్కటే సవాల్ విసురుతారు. ఎమ్మెల్యే ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, అభివృద్ధిని చూసిపోయినాడు. ఆయన ఇప్పటివరకు ₹1 పని తీసుకొచ్చారంటే దేనికైనా దానికి సిద్ధం. ₹1 ప్రభుత్వం ద్వారా గణపురానికి ప్రత్యేక నిధులు కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేదా సిడిఎఫ్ నిధులు కానీ, సిడిఎఫ్ లేదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్పెషల్ డెవలప్మెంట్ లేదు. కనుక ప్యాకేజ్ లైక్ మేము 134 కోట్ల రూపాయలు పల్లె రాజశేఖర రెడ్డి నేను పోయి మాకు అదనంగా నీటి వనరులు కావాలని చెప్పేసి మేము తీసుకొచ్చినాం. నువ్వు అట్లాంటిది ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నావు. 24వ తారీఖు పోయి కలిసినా, అంతకుముందు పోయి కలిసినా, ఇంతకుముందు ఏం కలుస్తాడో నువ్వు పోతే దేకటోడు లేడు. ఇప్పుడు నిన్ను దేకటోడు లేడు కాంగ్రెస్ పార్టీలో. గణపురానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ నేను ఓడగొట్టాలనుకున్నాను. రా బిడ్డ చూస్తావు సంగతి, నువ్వు మా దగ్గరకు రావాలా, నీకు టికెట్ రావాలా, ఓడగొడతారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేస్తావా బిడ్డ, మాకు అవకాశం రాని గులాబీ శ్రేణులు అంటే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కడియం శ్రీహరి పరిస్థితి కుడుగులో పడ్డ ఎలుక, నా గర్క నా గర్క, దేనికి పనికిరాని పరిస్థితి ఉండి తగుదనమ్మని మళ్ళీ మాట్లాడమంటే నిజంగా దయ్యాలు వేదాలు అందించినట్టు ఆయన మాట్లాడే భాష ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మాట్లాడే ముందు నిజాలు మాట్లాడు. ఇవాళ నేను మాట్లాడింది ఏ ఒక్కరు కూడా తప్పు కాదు. ఇవాళ రవాణా రంగంలో 67 కిలోమీటర్ల నేషనల్ హైవే మొత్తం అక్కడ కూర్చొని, హైవే అథారిటీ దగ్గర కూర్చొని 1860 కోట్లు మంజూరు చేసి ఎక్కడెక్కడ రోడ్లు ఎట్లుండాలి, బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేక రకాలు చేయడం వల్ల 10 లక్షల 20 లక్షల ధరలున్న భూములు ఇవాళ 3 కోట్ల నుండి 5 కోట్లు రోడ్ ఫేసింగ్ భూములకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి 3 అవసరాలు: సరిపోయే విద్యుత్తు, నీరు, అదేవిధంగా తర్వాత రోడ్లు రవాణా. ఈ 3 గణపురకు అనుకూలంగా ఉన్నాయి. గణపురం రిజర్వాయర్ రోడ్డు పక్కనే ఉంటది, ధర్మసారు రోడ్డు పక్కనే ఉంటది,
అంటే అన్ని కూడా నవాపేట రోడ్డు పక్కనే ఉంటది. ఈ రిజర్వాయర్లతో నీరు విద్యుత్ కావాల్సినంత ఉన్నది, సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అవడానికి గొప్పగా అవకాశం కల్పించింది. అందులో కనిపించలేదా? ఆయన ఉన్నప్పుడు ఉన్నాయా ఎక్కడైనా రోడ్లు? ఇవాళ మండల కేంద్రాలకు అన్నిటి కూడా 6 lanes 4 lanes ఉన్నాయి, 6 lanes అయినాయి. గణపురంలో నేను చాలా ఈ మధ్య కాలంలో ఎంపీ ఎన్నికలప్పుడు వేరే వేరే నియోజకవర్గాలు తిరిగినప్పుడు రోడ్లు చూస్తే గుంతలు బొందలు. ఈ రోజు వరకు గణపురం నియోజకవర్గంలో చెక్కు జరగకుండా రోడ్లు ఉన్నాయంటే మనం అంత పర్యవేక్షించి గొప్పగా పనులు చేయడం జరిగింది. రవాణా సిస్టమ్ ఎంత మంచుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాణాల శ్రీవాణి అని స్టేట్ ఫస్ట్ వచ్చిందండి జఫర్గడ్డ స్కూల్ నుండి. ఒక మహిళ వేలేరు నుంచి వెళ్ళి మహిళా సంఘాల నుంచి వెళ్ళి మోడీతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. మా సర్పంచ్ శ్రీపతిపల్లి ప్రత్యుషారెడ్డి 2 సార్లు జాతీయ స్థాయిలో ఒక సర్పంచ్ హోదాలో 2 సార్లు పోయింది నా పీరియడ్లో. ఉత్తమ జెడ్పీటీసీగా ధర్మసాగర్ నుంచి వెళ్ళి మోడీ చేత ప్రైజ్ తీసుకున్నారు. ఉత్తమ సర్పంచ్ గా ధర్మసాగర్ కోట నుంచి వెళ్ళి బెస్ట్ సర్పంచ్ గా తీసుకున్నారు. అంటే తర్వాత మొన్న 10 దశాబ్దోత్సవాలలో చూస్తే జనగాం జిల్లాలో బెస్ట్ గ్రామ పంచాయతీలు 38 తీసుకుంటే దాంట్లో 19 గణపురమే. గణపు ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవేమి నాకేం కనపడవు. ఆయన లేకపోతే ఏం లేనట్టు, ఆయన లేకపోతే ఇది రావద్దు. ఉత్తమ మార్కెట్ అంటే ఇన్ని రకాలుగా గణపురం అభివృద్ధి అయితే నీకు అభివృద్ధి అయినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. అరే ఆయన నేచర్ ఎట్లుంటే పాముగా తన పిల్లల్ని తిన్నట్టు ఆయన కథ మొత్తం కూడా. ఇక్కడికి ఏదైనా వద్దా, ఆయనకి కావాలనుకుంటే రావాలి, లేకపోతే వద్దు. మొత్తం గుడికి 10 కోట్ల నిధులు చిలుకూరు గుట్టకు తీసుకొచ్చినాం. 10 కోట్ల జియో వచ్చింది. దీంతో పాటు అది ఆ జియో పాపం ప్రబుద్ధుడు శ్రీధరరావు దగ్గర కూడా జియో. ఎందుకు చెప్తున్నానంటే విషయం ఏంటంటే అభివృద్ధి గింత గొప్పగా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎవరైనా వేరే నియోజకవర్గాలలో వచ్చి దేవుని పేరు మీద మాకు మంచి జరిగింది, మేము ఎమ్మెల్యే అయినాం, మేము మంత్రి అయినాం అని చెప్పి మొక్కు తీసుకున్నామంటే దానికి అడ్డుపడతారు మన శ్రీపతిపల్లి దగ్గర. ఎంత నీచ బుద్ధి అంటే ప్రతి దాంట్లో నీ నీచత్వం కనబడుతుంది. కాబట్టి దయచేసి నిజంగానే ప్రజాస్వామిక విలువ మీద నీకు గౌరవం ఉంటే, మౌలిక విలువ మీద నీకు గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉండేది ఉంటే వెంటనే బేషరతుగా నువ్వు రాజీనామా చేయి. ప్రజాక్షేత్రంలోకి నువ్వు వెళ్తావు. బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఎదుర్కోవడానికి ఊరూరు సిద్ధంగా ఉన్నాయి. ఊరూరులో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. కసితో ఉన్నారు. ఇప్పుడు కసితో ఉన్నాడు. మేము ఇంతగానో కష్టపడి వెళ్తే మమ్మల్ని వదిలిపెట్టిపోతాను కసితో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇక తర్వాత ఆయన మాట్లాడారు, స్థాయి గురించి మాట్లాడుతారు. ఎవరి స్థాయి ఇక్కడ? ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు? ఆయనకి ఎవరికైనా స్థాయి కల్పించిండా? ఎవరినైనా ఎదుటిని గౌరవించిండా? ఆ స్థాయి అనే దానికైనా విలువ ఉన్నదా? మొత్తము అపవిత్ర కలయిక, అపవిత్ర పొత్తులు, అనైతిక విలువలు. ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో కార్యాచరణకి సవాల్ విసురుతున్నాం. ఎప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక రావాలి అని నువ్వు కోరుకుంటే వెంటనే రాజీనామా చేయి. ఎదుర్కోవడానికి ఇక్కడ 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళకి మేము వస్తాం. గణపురంలో ఊరికి ఏమి అభివృద్ధి చేసినా మేము వస్తాం. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి చూస్తావా, లేదా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీ ద్వారా వచ్చిందేమైనా చూస్తావా? చూపించు. మనం ఎక్కడంటే అక్కడ మనం ఒక బహిరంగ వేదిక పెట్టుకొని చర్చకు సిద్ధమని చెప్పేసి సవాల్ విసురుతున్నా. అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు జరిగింది తప్ప నీ వల్ల జరిగింది గుండు సున్నా. జై తెలంగాణ. 15 ఏళ్ళుగా రాజకీయం అంటే మన ఇది వసూళ్ళకే పరిమితమైంది. అంటే కాంట్రాక్టులు కానీ అన్నింటిలో వసూళ్ళకే పరిమితమైంది రాజకీయం అంటే. ఓకే, ఒకవేళ కనుక నా గురించి మాట్లాడుంటే 2009లో నవాపేటలో మామిడి తోట ఉంటే అమ్ముకున్నాం. తర్వాత 12,000 గజాలు ఏది ఏం కాలనీ, విష్ణుపూర్ కాలనీ, వికాస్ నగర్ కాలనీలో అమ్ముకోవడం జరిగింది. తర్వాత గన్పూర్ హాస్పిటల్ అమ్ముకోవడం జరిగింది.
రైల్వే ట్రాక్ పక్కన ల్యాండ్ అమ్ముకోవడం జరిగింది. తర్వాత హైదరాబాద్ లో పెంట్ హౌస్ ఉంటే అమ్ముకోవడం, అంటే 4 ఎలక్షన్లు కూడబెడితే 4 ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్లకు పోవడం జరిగింది. తర్వాత కొన్నయ్యమని ఉంటే చూయించమనం, అంటే ఆయన భాష చెప్తారు రాజిస్తా అంటాడు కదా, రాయిస్తాడు కదా. అంటే నేను ప్రజా జీవితంలో ప్రజానాయకుడిగా ముందు పోయిన ఆయన లెక్క కాంట్రాక్టర్లు అని కాకముందే సంపాదించుకున్న చరిత్ర కడియం శ్రీహరి. లింగంపల్లి రిజర్వాయర్ మంజూరైంది, జీవో చూయించిండు. మన గన్నపల్లి వెంకటేశ్వర రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి 6 కోట్లు తీసుకున్నాడు. స్వయంగా ఆయనే నా దగ్గరకు వచ్చి ఇంకో కడియం శ్రీహరికి 6 కోట్లు ఇచ్చిన, నువ్వు కూడా కేసీఆర్ దగ్గర పోయి ఒక ప్యాకేజ్ తెచ్చుకొని నాకు అడ్వైజ్ ఇచ్చాడు. నేను పోలే తీసుకురాలి, నాకు ప్యాకేజ్ లేదు, మొత్తం మీద ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే ఆ పైసలు తర్వాత మళ్ళా ఇప్పుడు 134 కోట్ల ఆ పైసలు చూసుకున్నాడు. ఇక ఆయన గురించి చెప్పేదంటే మొత్తము తిమింగలం, అవినీతి తిమింగలం కడియం శ్రీహరి. ఆయన అభివృద్ధి గణపురం నేను ముందే చెప్పిన 94 ముందు ఆయన ఆస్తులు ఎంత చెప్పాలి. ఇక ఏ ఒక్క పైసల మీద సంపాదించుకున్నా గణపురం వల్ల కష్ట సుఖాలను రక్తాన్ని చెంప చేసి వీళ్ళని కులబెట్టి సంపాదించుకున్నట్టే గణపురం. సో కాబట్టి ఆయన ఆస్తులు ఎంత ఎక్కువ ఉన్నాయి. ఎలక్షన్లో నేను ఎక్కడ ఉండేది అంటే ఆయన పెట్టే ఖర్చులో 5-10 దగ్గర నేను ఉంటే ఎప్పుడు 90-95% ఆయన ఉండే. అంటే ఆయన ఒక 15 కోట్లు ఖర్చు పెడితే నేను పార్టీ పరంగా ఉండేంటే 1.5 crore ఖర్చు పెట్టడమే కష్టం. ఆయన అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటాయి.